నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. గిరిజన సమాఖ్య ఏపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు శంకర్ నాయక్. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టి మోహన్ రాజు. జిల్లాలో పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బాపట్ల పట్టణంలోని భీమవారిపాలెం సచివాలయం పరిధిలో పెన్షన్లను జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లాలో 2,78,052 మందికి వివిధ రకాల పెన్షన్లు పంపిణీ చేయవలసి ఉందని, ఉదయం 10 గంటలకు 1,54,155 మందికి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఉదయం 5 గంటల నుండి అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం ప్రారంభించారని, ఇప్పటివరకు 70% పెన్షన్లు పంపిణీ పూర్తి చేయడం జరిగిందన్నారు. బాపట్ల మున్సిపాలిటీ భీమవారి పాలెంకాకి సుబ్బులు అనే వృద్ధురాలకు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ను కలెక్టర్ అందజేశారు. పెన్షన్ డబ్బుతో ఏం చేస్తారని లబ్ధిదారుణ్ణి కలెక్టర్ అడగ్గా తాను అనారోగ్యానికి గురయ్యానని, మందులు వాడుకోవటానికి పెన్షన్ డబ్బులు సరిపోతున్నాయని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడుకునేవారు జనరిక్ మందుల షాపుల్లో మందులు కొనుగోలు చేస్తే చాలా తక్కువ రేటుకి వస్తాయని కలెక్టర్ చెప్పారు. బహిరంగ మార్కెట్లో మందుల షాపుల్లో ఉండే మాదిరిగానే జనరిక్ మందుల షాపుల్లో మెడిసిన్స్ ఉంటాయని, ఎలాంటి అపోహలు పడనవసరం లేదని ఆయన చెప్పారు. భీమవారిపాలెంలో పటాంజానీ భాష అనే వికలాంగుడికి 6,000 రూపాయల పెన్షన్ను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. వికలాంగుల పెన్షన్ పొందుతున్న జానీ భాష తాను అద్దె గృహంలో ఉంటున్నానని సహాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాన్ని మంజూరు చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వెనుకబడినటువంటి తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎక్స్ట్రా అవుతుంది. మందులు మీరేం చేయాలంటే జనరిక్ షాప్స్ అని మనం పెట్టాం ఈ ఊర్లో, జనరిక్ మందుల షాపులని. జనరిక్ మందుల షాప్లో మీరు బయట మందుల షాప్లో 1,000 రూపాయలకు కొనేవి అక్కడ 100-200 లోపల వస్తాయి. అదే మందులు మీరు జనరిక్ షాప్లో కొంటే 1,500లో వచ్చేస్తాయి. మిగిలిన డబ్బులు ఆమె వాడుకుంటుంది. ఓకే, సో జనరిక్ షాపుల్లో ఇంత తక్కువ ధరకు వస్తున్నాయే, ఇవి పనికిరానివేమో అని అనుకోవద్దు. నేను కలెక్టర్గా చెప్తున్నా మీకు కదా, నేను అలాంటివి చెప్పను కదా, మరి ప్రభుత్వాధికారి కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, బయట షాప్లో కొనేవి ఎంత విలువైనవో, ఎంత పని చేస్తాయో అంతకన్నా ఎక్కువే చేస్తాయి ఇవి. కాబట్టి మీరు జనరిక్ షాప్ ఎక్కడుందని కనుక్కొని అక్కడికి వెళ్ళి కొనుక్కొని రండి. బాపట్ల మండలంలోని ముత్తాయపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండల పార్టీ అధ్యక్షులు ముక్కమల సాంబశివరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు నరసింహారావు, మునేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీన అమరావతిలో జరిగే భారత ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు, బావుడా చైర్మన్, బాపట్ల జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు కోరారు. రాష్ట్ర భవిష్యత్ కొరకు ప్రధాని రానున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తానికొండ దయాబాబు, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. రేపు మోడీ గారు ప్రారంభించనున్నటువంటి కార్యక్రమాలను మనం జయప్రదం చేసి రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి అవసరమైనటువంటి అన్ని నిధులను సమకూర్చుకునే దాని కొరకు రేపు సభను రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు పట్ల ప్రేమ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా రేపు జరుగుతున్నటువంటి ఈ మహాసభకి విచ్చేసి, అత్యధికంగా ప్రజలు విచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడాను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా మన యొక్క పూర్తి సహాయ సహకారాలని అందించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మనం చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుని ఏ విధంగా పరుగులు పెట్టిస్తూ ఉన్నది మనం గమనిస్తూనే ఉన్నాం.
మరి గత ప్రభుత్వం అతి దుర్మార్గంగా కుంటుపడేసినటువంటి లేదా సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి అమరావతిని పునర్నిర్మాణం చేసే దానికోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే విశాఖపట్నానికి రైల్వే జోన్ను సాధించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగనే విశాఖపట్నంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా రేపు మరి పునాది వేయబోతూ ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అలాగనే వృద్ధాప్య పెన్షన్లు 4,000 రూపాయలు ఒక్కసారిగా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందువల్ల రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులో ముంచి వెళ్ళినటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినప్పటికీ కూడా వచ్చిన మరుసటి రోజు నుంచే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా మరి ఈ రోజున ప్రామిస్ చేసినటువంటి ఎలక్షనీరింగ్లో తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం తరఫున ఏమైతే ప్రామిసులు చేశారో వాటన్నింటిని కూడా అమలు చేసేదానికోసం మన ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ఉన్నటువంటి సంగతి మనందరం జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు రేపు జరగనున్నటువంటి సభను జయప్రదం చేయవలసినదిగా వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మరి ముఖ్యంగా కూటమి మరి పార్టీల యొక్క కార్యకర్తలు, అభిమానులు లక్షలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ ఉన్నాం. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్లో గల నూతనంగా నిర్మించనున్న ఆంజనేయ స్వామి వారి దేవాలయంకు తమిళనాడు నమక్కల్ నుండి లారీలో వచ్చిన మెటీరియల్ను ఆంజనేయ స్వామి గుడి కమిటీ వారి ఆధ్వర్యంలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ హైవే వద్ద నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు భక్తులందరూ ర్యాలీగా తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మొదటగు రమేష్ కుమారు, నెమలికంటి హనుమంతు, కోటా బ్రహ్మయ్య, కాజా హనుమంతరావు, నాగదేవి ప్రసాద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు కార్మికులను అడ్డి విరుస్తున్నాయని సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సింగరకొండ అన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్లో యూరియా కార్మికుల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మిక జెండా ఆవిష్కరించారు. స్వీట్స్ పంపిణీ చేశారు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సింగరకొండ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూరియా ముఠా నాయకులు మేమినేని నాగేశ్వరరావు, సింహాద్రి శివయ్య, కాటూరి శివయ్య, కేసన శివయ్య, సన్నముడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ప్రయోజనాల కోసం కార్మికులు అనేక చట్టాలని 44 చట్టాలని హక్కుల్ని సాధించుకుంటే నేడు ఈ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పాలక ప్రభుత్వాలు కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలరాసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 44 హక్కులను, చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి సంఘం పెట్టుకోవాలన్నా, జీతం పెంచమని అడగాలన్నా, లేకపోతే కార్మికులందరూ కూడా ఒక ర్యాలీ పెట్టుకోవాలన్నా, బహిరంగ సభ పెట్టుకోవాలన్నా, ఏది పెట్టుకోవాలన్నా పర్మిషన్ లేదు. దీనన్నింటినీ కూడా తీసేస్తున్నామని చెప్పి కార్మిక సంఘాలే ఎత్తేయాలని చెప్పి కుట్రపూరితంగా ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా వినాలంటే లెనిన్ మహాశయుడు ప్రపంచ కార్మికులారా ఏకం కాండి, ఈ పెట్టుబడిదారి వ్యవస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తామని చెప్పి 8 గంటల పనిదినం కోసం చికాగో మహానగరంలో ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఆ 8 గంటల పనిదినాన్ని ఈరోజు 12 గంటలు 18 గంటలని నిస్సిగ్గుగా సాఫ్ట్వేర్ కంపెనీలు, పెద్ద బడా కార్పొరేట్ సంస్థల నుండి కూడా 8 గంటలు కాదు, 12 గంటలు కాదు, 18 గంటలు పనిచేయాలి. మీరు భార్యల దగ్గరికి, పిల్లల దగ్గర, కుటుంబం దగ్గర పోయి ఏం చేస్తారని చెప్పి కార్మికులను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఉద్యోగస్తుల్ని, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులైనా, కార్మికులైనా, సాధారణ ముఠా కూలీలైనా, అమాలీలైనా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నాయి. అధిక ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు. పెట్రోలు, డీజిల్, గ్యాసు, అనేక నిత్యావసర వస్తువుల ధరలను కూడా పెంచి సాధారణ కార్మికుడు యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాల్ని తోలనాడా అంటే, ఈ ప్రభుత్వాలు మెడలు వంచాలంటే కార్మికులందరూ కూడా ఐకమత్యంగా పోరాటాల్లోకి, ఉద్యమాల్లోకి రావాలని చెప్పి ఈ 134వ మేడే సందర్భంగా కార్మికులందరూ కూడా పిలుపునిస్తారు. సంపదలకు సృష్టికర్తలు కార్మికులని సిఐటియు నాయకులు గంగాధర్ రావు అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల వద్ద కళాశాల సిబ్బంది మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. శ్రామికుడు శ్రమ లేనిదే సంపద సృష్టి లేదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గతంలో గంటల లెక్కల పని, కూలీ ఉండేదని, శ్రామికుల తిరుగుబాటు వల్ల శ్రమ దోపిడీ అరికట్టడం జరిగిందన్నారు. అమెరికాలోని చికాగోలో బానిసత్వం పోవాలని అనేక పోరాటాలు చేయటం జరిగిందని అన్నారు. పోరాటంలో ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారని,
వారి రక్తంలో నుంచి పుట్టిందే ఎర్రజెండా అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంపదలకి సృష్టికర్తలు ఎవరు అంటే కార్మికుని యొక్క శ్రమ లేనిదే ఏ సంపద సృష్టించబడదు. అయితే గతం కానీ ఈరోజు కానీ జరుగుతుంది ఏమిటి అంటే, సంపదని ఎవరైతే సృష్టిస్తున్నారో తమ చెమటతోటి, తమ రక్తంతో, ఆ సంపదలో కార్మికులు కనీసం బ్రతకడానికి అవసరమైనటువంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారు. సార్ చెప్పినట్టు ఒకప్పుడు గతంలో 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు పనిదినం ఉండేది. యజమాని ఇచ్చిందే వేతనం, ఆయన దయా దాక్షణ్యాలు. దీనికి వ్యతిరేకంగా అమెరికాలో ఉండేటువంటి చికాగో నగరంలో మొట్టమొదటిసారి కార్మిక వర్గం ఐక్యమై ఇన్ని గంటలు మేము పనిచేయలేము, మేము బ్రతకడానికి అవసరమైనటువంటి వేతనాలు కావాలి, మేము బానిసల్లాగా పనిచేస్తున్నాం, ఈ బానిసత్వం నుంచి విముక్తి కావాలి అని చెప్పేసి అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాటాల సందర్భంగా చికాగో నగరంలో ఏ మార్కెట్లో కార్మికులు చేస్తున్నటువంటి ప్రదర్శన మీద ఆ రోజు ప్రభుత్వము, దాని తరఫున ఉండేటువంటి యజమానులు, పోలీసులు కాల్పులు జరిగితే, ఆ కాల్పుల్లో కార్మికుల రక్తంలో తడిసినటువంటి వాళ్ళ చొక్కాలను తీసి జెండాగా కట్టి ఎగరేసి మీ ప్రాణత్యాగం వృధా కాదు అని చెప్పేసి ఆ విధంగా ఆ రక్తంతో తడిసినటువంటి జెండాని చికాగోలో కార్మిక వర్గం మొదటిసారి ఎగరేసింది. అదే ఎర్ర జెండా, అదే కార్మికుల జెండా. పిట్రవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ మహోత్సవంలో భాగంగా 2వ రోజు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని కూర్మావతార దేవతగా అలంకరింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడుతూ, చెరుకుపల్లి మండలం కుంచెలవారిపాలెం గ్రామంలోని తూర్పుపాలెం మరియు పడమరపాలెం గ్రామాల్లో అమ్మవారి ఘట్టాలను ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. కనుక తప్పట్లు, బ్యాండ్ మేళాల మధ్య అమ్మవారి ఘట్టాలను ఊరేగింపు నిర్వహించి సాయంత్రం సమయానికి దేవాలయానికి చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అమ్మవారికి పసుపు కుంకుమతో కూడిన నేలను వారబోసి కొబ్బరికాయలు కొట్టి మొక్కుబళ్లు తీర్చుకోవటం జరుగుతుందని వివరించారు. చందోల గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బగలాముఖి బండ్లమ్మ అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలు అత్యద్భుతంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు గురువారం. ఈ సందర్భంగా శ్రీ బగలాముఖి అమ్మవారికి కిరాత రూప వారాహి మహాదేవి దివ్య అలంకారం జరిపించడం జరిగింది. అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే విశేష హోమాలు జరుగుతున్నాయి. ఈరోజు 2వ రోజు అమ్మవారు చందోలు గ్రామానికి సంబంధించి కుంచెలవారిపాలెము, అలాగే తూర్పుపాలెము 2వ రోజు ఈ 2 గ్రామాలు అమ్మవారు ప్రతిరూపాలైన పావనము, ఘటము ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామ భక్త వద్ద నుండి పసుపు కుంకుమలు, సద్దు నివేదనలు, మొక్కుబళ్ళు స్వీకరించి రాత్రికి అమ్మవారు ఆలయానికి చేరుకుంటుంది. అమ్మవారి ఆలయానికి వచ్చిన తర్వాత ప్రత్యేక నీరాజన, దివ్య నీరాజన మంత్రపుష్పములు, మంగళహారతి కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది. సమస్యలు ఉన్నంతకాలం ప్రజలు పోరాడుతూనే ఉంటారని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ అన్నారు. సుత్తి, కొడవలి ఎర్రజెండాను బాపట్లపట్నంలోని మాదాల నారాయణస్వామి కాలనీ, బాపట్ల డ్రైవర్స్ కాలనీ, పాండురంగాపురం రోడ్డు, మేకల సులోచన కాలనీ, వెదుళ్లపల్లి పంచాయతీ ఎక్స్ఎంపీ కొల్లా వెంకయ్య కాలనీలో జెండా ఆవిష్కరించి మేడే మృతవీరులకు విప్లవ జోహార్లు తెలియజేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుండి ఉద్యోగ కల్పనలో ఫెయిల్ అయ్యిందని మేకల ప్రసాద్ అన్నారు. స్కిల్ ఇండియా, స్టార్ట్ ఆఫ్ ఇండియా, స్టాండ్ ఆఫ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా పేరుతో ప్రజలను ఆకర్షించే ఎన్ని నినాదాలు ఇచ్చినా దేశంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. భారతదేశంలో బడా పారిశ్రామికవేత్తలు జాతీయ బ్యాంకుల నుండి తీసుకున్న 22 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన ఘనత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్దే అని పేర్కొన్నారు. దేశంలో శ్రమజీవులకు, వివిధ చేతి వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు, మినీ కిరాణా వ్యాపారులకు, ఇతర చిన్న వ్యాపారులకు వ్యాపారాల నిమిత్తం, జీవనోపాధి నిమిత్తం జాతీయ బ్యాంకులు, ప్రైవేటు, వివిధ ఫైనాన్స్ సంస్థలు ఇచ్చిన అప్పులను బడా పారిశ్రామికవేత్తలకు రద్దు చేసిన విధంగానే వీరి అప్పులను కూడా రద్దు చేసి వీరిని ఆదుకోవాలని
వీరిని ఆత్మహత్యల వైపు పురిగొల్పవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ బాపట్ల నాయకులు పి పోలమ్మ, బాపట్ల మండల అధ్యక్షులు కొండ అన్నమ్మ, బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి, ఏఐకేఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు బి లాజర్, ఎం విల్సన్, సహాయ కార్యదర్శి ఎస్కే అజిత, పిఓడబ్ల్యూ నాయకులు పి లక్ష్మి, పి వెంకటేశ్వరమ్మ, ఎస్కే నిల్పర్, బాపట్ల డివిజన్ ఐఎఫ్టియు అధ్యక్షులు సయ్యద్ హఫీజుల్లా, కార్యదర్శి భరత్, సహాయ కార్యదర్శి వి విజయ్, ప్రగతిశీల యువజన సంఘం నాయకులు ఎస్డి నాగూర్బి, ఇంటి పని వంట పని కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే అబీదా నూర్ భాషా, బీబీజాన్, బాపట్ల డివిజన్ అరుణోదయ అధ్యక్ష కార్యదర్శులు ఎం సుధారాణి మరియు తదితరులు పాల్గొన్నారు. ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు, కట్టుకోవడానికి బట్టలేని వాళ్ళు, దుర్భరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి నిరుపేదలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు పక్షాన నిలబడి ఈ జెండాకి సంబంధించిన దాంట్లో ఈ జెండా పుట్టినరోజు, ఈ జెండా ఏర్పడిన రోజు, ఈ జెండాని కార్మికులు తమ రక్తంతో ఎరిపెక్కించిన రోజు, ఇప్పటికీ సంబంధించిన దాంట్లో రక్తంతో కార్మికులు ఈ జెండాని ఎరిపెక్కించి 139 సంవత్సరాలైంది. 139వ మేడేని మనం జరుపుకుంటున్నాం. 139వ మేడే సందర్భంగా ఈరోజు మనం మన కార్మికులకు సంబంధించిన దాంట్లో తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక దుర్భరమైన జీవితాలు గడుపుతున్నటువంటి శ్రమజీవులకు బాపట్లలో అనేక మంది ఉన్నారు. కోట్లాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు బాపట్ల నియోజకవర్గంలో. అదేవిధంగా దేశంలో కోట్లాది మంది ఉన్నారు, రాష్ట్రంలో కోట్లాది మంది ఉన్నారు. మరి ఈ కార్మికులకు సంబంధించిన దాంట్లో వీళ్ళ భుక్తి హక్కులని కల్పించాలి, వీళ్ళకి భుక్తి హక్కులు ఇవ్వాలి, వీళ్ళకి పనులు కల్పించాలి, సముద్ర తీరంలో పరిశ్రమల నిర్మాణం చేయాలి, ఉపాధిని కల్పించాలి, వాళ్ళకి ఆకలి, దరిద్రం, పీడన నుండి వాళ్ళని విముక్తి చేయాలి. ఆ విముక్తి చేసేంత వరకు ఎర్ర జెండా పోరాడుతూనే ఉంటుంది. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా టి మోహన్ రాజ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. టి మోహన్ రాజ్ బాపట్ల జిల్లా ఏర్పడినప్పటి నుండి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తూ 2 సంవత్సరాలు బాపట్ల జిల్లాలో పనిచేశారు. 2024 సంవత్సరం జనవరిలో జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతిపై నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నవంబర్ మాసంలో డిప్యుటేషన్పై జిల్లా పౌర సంబంధాల అధికారిగా బాపట్ల జిల్లాకు ప్రభుత్వం నియమించడం జరిగింది. తిరిగి బాపట్ల జిల్లా సమాచార శాఖకు పూర్తి అదనపు బాధ్యతలపై అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం జరిగింది. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయంలో పదవీ బాధ్యతలను ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ డైరెక్టర్కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, సీనియర్ సహాయకులు పద్మావతి, జూనియర్ సహాయకులు రవి, సుభాని, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్గా పనిచేస్తూ అదనపు బాధ్యతలపై బాపట్ల జిల్లాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టాను. జిల్లాలోని రాష్ట్ర మంత్రులు, జిల్లాధికారుల పర్యటనలు కవర్ చేయడం, అట్లాగే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయడం నా వంతు బాధ్యతగా ఉంటుంది. అలాగే జిల్లాలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రజలకు ఇప్పుడు చేరవేస్తూ అందరికి చేరువుగా ఉంటాను. అలాగే జిల్లాలోని జర్నలిస్టులు అందరికీ కూడా వాళ్ళ సంక్షేమం చూడడానికి ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. జర్నలిస్ట్ సోదరులు ఇప్పుడు ఏ టైం అయినా కూడా నేను కార్యాలయం కలవచ్చు, అందుబాటులో ఉంటాను. అందరికీ పిట్టలవానిపాలెం మండలము కోమలి గ్రామంలోని కంబాలవారి ఇలవేల్పు శ్రీ వెంకాయమ్మ దేవర విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఇందుకు సంబంధించి ఈ నెల 2వ తేదీ నుంచి ప్రత్యేక హోమ కార్యక్రమాలను దేవాలయ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా కార్మిక దినోత్సవం సందర్భంగా ఆటో యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు హుస్సేన్ బేగ్ సమక్షంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చందోలు ఎస్ఏ వెంకట శివకుమార్ చేతుల మీదుగా కార్మిక శాఖ జెండాను ఆవిష్కరింపజేశారు. అనంతరం కార్మిక శాఖ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్మిక సంఘ సభ్యులు పాల్గొన్నారు. చందోలు గ్రామం ఆటో యూనియన్ తరపు నుంచి కార్మిక గ్రామ దేవస్థానం ఆటో తరపు నుంచి పాల్గొంటాం. దానికి శుభాకాంక్షలు చెప్తా ఎస్ఐ గారి చేత జెండా ఎగిరేశాం. అది మేడం వచ్చి మాకు కార్మికులు అన్నారు కష్టపడుతుంటే సెలవు లేకుండా బానిసత్వాన్ని చేయించారు. మరి మేడం గారు వాళ్ళు మాకు ఇది ఎంజీ చేసి మాకు ఎంతో పుణ్యం కట్టుకున్న వాళ్ళు, వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎస్ఐ గారి చేత ఇలా మేము కార్యక్రమం జరిపించుకున్నాము. ఇదే మా ధన్యవాదాలు.
134వ మేడేని పురస్కరించుకొని బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలం చిన్న ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, ఏఐటియుసి బాపట్ల నియోజకవర్గ కార్యదర్శి సన్నమూరి శ్రీనివాసరావు, ఏఐటిసి కర్లపాలెం మండల అధ్యక్షుడు షేక్ జిలానీ, ఆటో యూనియన్ నాయకులు షేక్ షబ్బీర్ రవి, రఫీ, మణికంఠ తదితరులు పాల్గొని ప్రసంగించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాలెం టోల్ ప్లాజా సమీపంలో బుధవారం సాయంత్రం చందోలు ఎస్ఐ శివకుమార్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని అన్నారు. మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వవద్దని అన్నారు. చట్టాలు కఠినతరంగా ఉన్నాయని అన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు ఇద్దరూ ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే అధిక సంఖ్యలో ఆటోలో ప్రయాణికులను, కూలీలను ఎక్కించుకోరాదని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోల్లో ప్రజలను అధిక సంఖ్యలో ఎక్కిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెయిన్ విలేజ్లైన చందోలు, పిట్నవారిపాలెం, కాజీపాలెం, అల్లూరు గ్రామాల్లో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువ జరుగుతుంది. వీరందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా క్యూ లైన్ల పక్కన పెట్టుకోవాలను, రోడ్డుకి అంతరాయం జరగకుండా. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం టౌన్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలను. తప్పనిసరిగా ప్రాణం చాలా విలువైంది, వెలకట్లేనిది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించవలను. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు కూడా, ఇన్సూరెన్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలను. తరచుగా వెహికల్ చెకింగ్ జరుగుతుంది. దానిలో మీ డాక్యుమెంట్స్ లేని పక్షాన ఫైన్ వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పక పాటించవలను. ఆటో డ్రైవర్లు ఎక్కువగా ప్యాసింజర్స్ని ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, మీకు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. యూనిఫామ్ కూడా ధరించాలి. ప్రజలకి మీరు కూడా ఎక్కిన వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటూ వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం తీసుకెళ్లేటప్పుడు సురక్షితంగా వాళ్ళని గమ్యం చేర్చాలను. దేశవ్యాప్త కుల జనగణన అమలు సామాజిక న్యాయ ప్రక్రియలో శుభ పరిణామమని సమాజ్వాదీ పార్టీ బాపట్ల అధ్యక్షుడు మేధా శ్రీనివాసరావు అన్నారు. మేడేని పురస్కరించుకొని సమాజ్వాదీ పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయం మేధా కాలేజీ ప్రాంగణం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కల్లో కుల జనగణన కూడా లెక్కిస్తామని, దానికి సంబంధించిన ఆమోదం తెలుపుట పట్ల హర్షం ఆయన వ్యక్తం చేశారు. స్వాతంత్రానికి పూర్వం 1881 నుండి 1931 వరకు నిర్విరామంగా జనాభా లెక్కలతో పాటు కుల జనగణన జరిగినట్లు, 1941లో రెండో ప్రపంచ యుద్ధం వలన కుల జనగణన ప్రక్రియ ఆగినట్లు పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ఎస్సీ, ఎస్టీ కులాలు మాత్రమే లెక్కిస్తూ మిగతా ఓసీ, బీసీలను కలిపి లెక్కిస్తున్నారన్నారు. నేతాజీ ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, బీపీ మండల్, ఇటీవల కాలంలో అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, స్టాలిన్ తదితర బీసీ నాయకులు 90 సంవత్సరాల క్రితం చేపట్టిన సమాచారం ఆధారంగా నేటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాతిపదికగా చేపట్టడం ఏ విధంగా సమంజసమని ప్రశ్నించారు. బీహార్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కుల జనగణన ప్రక్రియ పూర్తిగా కొన్ని చోట్ల అసంపూర్తి దశల్లో కలదని, ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కుల జనగణన ప్రక్రియ సకాలంలో ఎటువంటి లోపాలు లేకుండా న్యాయస్థానాలలో రాజ్యాంగబద్ధంగా నిలబడే విధంగా, చారిత్రాత్మకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొచ్చే విధంగా చూడాలన్నారు. అదే చిత్తశుద్ధితో పూర్తి చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎస్ఈసీసీ 2011 చేపట్టి ప్రక్రియ సరిగా జరగలేదనే సమాచారం పబ్లిష్ చేయలేదని, అటువంటి పరిస్థితి రాకుండా ఎన్డీఏ ప్రభుత్వం కుల జనగణన అమలు జరిపి ఓబీసీ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 500 మందికి పైగా పాదచారులకు, ప్రయాణికులకు చల్లని మజ్జిగ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విలియం బూత్ కాలేజీ ప్రిన్సిపల్ దాసరి శామ్ లివింగ్స్టన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జెట్టి జోసెఫ్, బీసీ బహుజన బడుగు బలహీన వర్గాల నాయకులు గండికోట వెంకట్రావు, కాండ్రు శరత్ కుమార్, బోయిన సూరిబాబు, కొమ్మునబోయిన ఫణికుమార్, ఎర్రాకుల వాసు, దర్శి భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్నటి రోజున భారతదేశంలో కుల జనగణన జరపడానికి కేంద్ర మంత్రి మండలి సూత్రప్రాయంగా ఆమోదించిందని తెలియజేశారు. దీనికి సంబంధించి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా శాఖ తరఫున పెద్దలు అందరూ కలిసి హర్షాతిరేకం వ్యక్తం జరిగింది. ఎందువల్లంటే 1931లో అంటే 90 సంవత్సరాలకు ముందు మాత్రమే భారతదేశంలో కుల జనగణన జరిగింది. అంటే 90 సంవత్సరాల నుంచి భారతదేశంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రాతిపదిక 90 సంవత్సరాల క్రితం జరిగిన జనాభా.
ఈరోజు జనాభా 140 కోట్లు, ఆ రోజు 30 కోట్లు. కాబట్టి కుల జనగణన అనేది బాడీలో ఎక్సర్సైజ్ ఉంటుందో అంత ప్రాముఖ్యమైంది. ఈ రోజుకైనా ప్రభుత్వం వారు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం సంతోషము. కానీ సమాజ్వాదీ పార్టీ, బహుజన నాయకులు, పెద్దలు అందరూ కోరేది ఏంటంటే ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్నెస్ తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చేసి మధ్యలో సమాచారం బాగా లేదని పబ్లిష్ చేయలేదు. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుల జననం చేసి కోర్టుకు పోతే కోర్టులో పెండింగ్ పడుతున్నాయి. కాబట్టి కుల జనగణన చేయటమే కాకుండా అది నిలబడేట్టు చేయాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, రాజకీయ పార్టీలు, సంఘాలు, పెద్దలందరినీ పిలిచి కూర్చోబెట్టి వారి సలహా తీసుకొని చారిత్రాత్మకమైన నిర్ణయం భవిష్యత్తులో ఉండే విధంగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా కోర్టుకు పోయినా నిలబడేటట్లు చేయగలిగితేనే దీనివల్ల ఫలితం ఉంటుంది. లేకపోతే తిరిగి మళ్ళీ ప్రజలు మరోసారి మోసపోవడం జరుగుతుంది. కాబట్టి మేము సమాజ్వాదీ పార్టీ ఇతర పెద్దలందరూ కలిసి ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే దయచేసి మీరు చేసే ఈ ప్రక్రియ సిన్సియర్గా చేయండి, ఎటువంటి లోపం లేకుండా ఫుల్ ప్రూఫ్గా చేయండి, భవిష్యత్ తరాలు మెచ్చే విధంగా చేయండి. ఆ విధంగా చేస్తే ఉపయోగం ఉంటుంది. లేకపోతే నష్టం తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రజలందరికీ ఉచితంగా మంచి పంపిణీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని గిరిజన సమాఖ్య జేపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్ అన్నారు. బాపట్లపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక గిరిజనులు ఉన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా ఆధార్ కార్డు కూడా లేని వారు ఉన్నారన్నారు. ఓట్ కార్డు కూడా లేని కుటుంబాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా అనేక కుటుంబాలు తిండి లేని పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన ప్రభుత్వాలు పట్టించుకోవటం మానేశాయని ఆరోపించారు. గిరిజనులు కావాలని కోరుకున్న ప్రభుత్వం అధికారంలో ఉందని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు గడిస్తున్నప్పటికి కూడా నేటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనులు అనేక రకాల ఇబ్బందులకి, అనేక రకాల సమస్యలకి ఇవాళ లోనవుతూ ఉన్నారు. ఇవాళ 3 పూటల తిండి కోసం కనీసం ఉండడానికి నివాసాలు లేక, నేటికి కూడా సరైనటువంటి జీవనాన్ని నోచుకోక, ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులు ఉన్నప్పటికీ వేలాది మంది ప్రజలకు కూడా ఇవాళ కనీసం ఆధార్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి, రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి, ఓటర్ కార్డు లేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇవాళ కనీసం 3 పూటల తిండి దొరక్క ఎంతోమంది ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అందుకని ఇవాళ ప్రభుత్వాలందరికీ కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నా గిరిజనుల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి ప్రభుత్వాలు గతంలో ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. ఆ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏ ప్రభుత్వం అయితే ప్రజలు కావాలని కోరుకున్నారో ఆ ప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది. ఆ ప్రభుత్వం ద్వారా ఈ ప్రజలకి మంచి జరగాలని కూడా మీ ద్వారా ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వాలకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాశ్మీర్ వద్ద పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బాపట్ల బార్ అసోసియేషన్ సభ్యులు 2 రోజుల పాటు విధులను బహిష్కరించారు. ఉగ్రవాదులను వెంటనే ఉరి తీయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అవినాష్, విన్నకోట సత్యప్రసాద్, రవికుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్ దగ్గర పెహల్గాంలోని ఉగ్రవాదుల దాడికి నిరసనగా బాపట్ల బార్ అసోసియేషన్ తరపున ఈరోజు రేపు మా విధులను బహిష్కరిస్తున్నాం. అలాగనే వాళ్ళ చనిపోయిన ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళందరినీ కూడా, ఉగ్రవాదులందరినీ కూడా ఉరి తీయాలని మేము బార్ అసోసియేషన్ తరపున తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. గిరిజన సమాఖ్య ఏపీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు శంకర్ నాయక్. జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన టి మోహన్ రాజ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.